పెట్టేస్తా. యా, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎవరు నీ దారి మార్చేది, ఎవరు నీ రాత రాసేది, ఎవరు నీ రాత రాసేది, ఎవరు నీ దారి మార్చేది. కళలు నీవి, నీలో ఉండే శ్వాస నీది. కళలు నీవి, నీలో ఉండే శ్వాస నీది. కలబడేది నువ్వే, తలబడేది నువ్వే. కలబడేది నువ్వే, తలబడేది నువ్వే. నీ జీవితం, ఈ జీవితం, నీ ప్రయత్నం, నీ విజయం, నీ విజయమే నీ ఆనందం. అన్న రైట్? నాకు ఇక్కడ ఒక సముద్రం కనబడుతుంది. పాలపూర్ చాలా ఫేమస్ లడ్డుకి. ఎట్ ద సేమ్ టైం నారాయణ కూడా చాలా ఫేమస్ పాలపూర్కి. ఇస్ ఇట్ రైట్? సో నాకైతే నిజంగా కళ్ళంగల సముద్రం కనబడుతుంది బేట. ఈ వాతావరణాన్ని దీని ఒక సముద్రంగా మార్చడానికి ఇంతకుముందుకు అన్న చెప్పినట్టు ముగ్గురు అపరిమిషాలు కష్టపడ్డారు బేట. వాళ్ళ ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో, ఒక గోల్ పెట్టుకొని అపరిమిషాలు కష్టపడి దీన్ని ఒక సముద్రంగా మార్చారు. ఈ సముద్రంగా మార్చడానికి చాలా ప్రయత్నం చేశారు, చాలా కష్టపడ్డారు. నిజం చెప్తున్నా బేట. కరోనా టైంలో అంటే సార్ నేను ఇట్లా కాలేజ్ పెట్టాలని ఉంది అని చెప్పి ఫస్ట్ నన్ను మీట్ అవ్వడం జరిగింది. సార్ డెఫినెట్గా నాకు తెలుసు వీళ్ళ హార్డ్ వర్క్ తెలుసు. ఇంతవరకు అన్నారంటే మేము రాక్షసులు, నిజం కూడా పనిలో రాక్షసులు, కష్టంలో రాక్షసులు. సో వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. సో డెఫినెట్గా మనం ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనే ఆలోచనతో ఇమ్మీడియట్లీ సార్ డెఫినెట్గా మీరు ముందు ఉండి నడిపిస్తా అంటే మిగతా వెనక భాగం అంతా నేను చూసుకుంటా అని చెప్పి నా దగ్గర 2 కాలేజీలు ఉంటే సంకల్పం అల్మాస్గూడలో 2 ఇక్కడ ఉంది అని చెప్పి నేమ్ మార్చి సార్ వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళు అన్నట్టుగా ఇచ్చిన మాట ప్రకారం ఒక సముద్రాలుగా మార్చి ఈరోజు నాకు మా కళ్ళ ముందర చూపిస్తున్నారు. వీళ్ళు ఈ సముద్రాలుగా మార్చేటటువంటి ప్రయత్నంలో చాలా మంది రాళ్ళతో విసురు, చాలా మంది ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళకి మస్తు కష్టాలు పెట్టారు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాస్తవంగా. కానీ ఏ ఒక్క రోజు కూడా ఎవరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా పారిపోలేదు, వదిలిపెట్టలేదు. కష్టపడ్డారు బేట, చాలా కష్టపడ్డారు. వాళ్ళలో ఉన్న గొప్ప నేచర్ ఏంటంటే మనము ఎవరినైనా రాళ్ళతో విసిరి కొడితే అరే ఈ కొడుకున్న రాళ్ళతో కొడుతుందా అని చెప్పి ఆ రాయి తీసుకొని తిరిగి మళ్ళీ మనం కొట్టడానికి ప్రయత్నిస్తాం. బట్ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఏ ఒక్క రోజు కూడా తిరిగి రాయితోటి కొట్టిన వాళ్ళని కొట్టాలని ప్రయత్నించలేదు. ఏం చేసారు తెలుసా? కొట్టిన రాళ్ళని కుప్పగా వేసుకొని కుప్ప మీద కూర్చొని మిగతా వాళ్ళని కింద కొట్టి ఇది మా ప్రపంచం అని చూపించి వెలుగెత్తి చాటులు. అది ఒక అద్భుతం. ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి నేచర్ వాళ్ళకు గాడ్. నాకు అనిపిస్తుంది, ఒక అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అట్లాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనకు నిజంగా కూడా ఒక తల్లి ఒక బిడ్డని కడుపులో 9 నెలలు మోసి గుండె మీద అత్తుకొని పెంచుతుంది. మనం దానికి కనెక్ట్ అవుతాం, గుండె కనెక్ట్ అవుతాం, హార్ట్ కనెక్ట్ అవుతాం. తండ్రి ఏమో బిడ్డని చేతిలో ఎత్తుకొని పైకి ఎత్తి చూస్తున్నాడు. ఎందుకంటే తండ్రి ఆ కొడుకు తనకంటే ఎత్తులో ఉండాలని ఎప్పుడు ఆశిస్తుంటాడు. ఇక్కడ వర్క్ చేసేటువంటి స్టాఫ్ కానీ, ఈ ముగ్గురు కానీ, వాళ్ళ వెనుకున్న మేము కానీ, మేము అందరం కోరుకుని ఒకనే పెట్టాం. ఈ సముద్రము ఏదో ఒక రోజు నదిగా మారుతుంది. నది నుంచి వచ్చే ప్రతి నీరు భూమిలో దింకాలి, ఫలాలని ఇవ్వాలి, అద్భుతమైన ఫలాలను సృష్టించాలి. ఒక్క బిందువు, ఒక్క నీటి చుక్క కూడా వేస్ట్ కావద్దు అని అపరిమిషాలు ఆలోచిస్తూ కష్టపడతాం. ఇక్కడ ఆ విషయం మీకు తెలుసో తెలీదు. సో సముద్రంలో ఎంత కొంత నీరు సార్ నదిగా మారినప్పటికీ కొంత నీరు మళ్ళీ సముద్రంలో కలిసిపోతుందా? బట్ నారాయణలో ఎప్పుడు అలా కలగదు, మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళదు. నదిగానే ప్రవహిస్తుంది, నలుగురికి అన్నం పెడుతుంది, తల్లిదండ్రుల ఆశయాలను, సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఇది ఉమ్మాటికి నిజం పెట్ట. ఒక 10 years బాబు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. బాయ్స్ అయిపోయింది బెట్ట, లాస్ట్ ఒక 10 minutes క్లోజ్ చేద్దాం ప్లీజ్ ప్లీజ్ బిజీ. అయితే ఓకే ఓకే గర్ల్స్ లిసన్ టు హియర్. ఇది మన టైం కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అంతే కదా. మరి సంతోషం, థ్యాంక్ యూ. అయితే ఒక 11 years బాబు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తుంది బెట్ట, బాగా రోడ్డు మీద నిలబడి ఏడుస్తున్నాడు. అరే ఈ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి ఒక మిలిటరీ పర్సన్ దగ్గర రావడం జరిగింది. బాబు ఎందుకు ఏడుస్తున్నావా? సార్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ నాది సైకిల్ ఉండే, ఒక 2 వచ్చి నా సైకిల్ని ఎత్తుకొని వెళ్ళాను, సో నాకు ఏం చేయాలో అర్థమవుతుందో ఏడుస్తున్నా అంటున్నాడు. అరే అక్కడ పక్కకే పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా బాబు అంటే, అమ్మ పోలీస్ స్టేషన్ సార్ నాకు అంత ధైర్యం లేదు సార్. సో అట్లయితే బాబు కంప్లైంట్ ఇవ్వాలి అంటే, నేను ఇవ్వలేదు సార్, నాతో కాదు సార్. నీ మనసులో ఏమనిపిస్తుంది? నాకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆ సైకిల్ ఎత్తుకొని పోయిన వాళ్ళిద్దరిని దొరికితే కొట్టాలని ఉంది సార్.
అది చిన్న పిల్లోడు ఆయన మనసులో ఉన్న ఆలోచన చూసి ఆశ్చర్యపోతాడు. సార్ మీ తల్లిదండ్రులు ఎక్కడ? సార్ నాకు ఐ డోంట్ హ్యావ్ ద మదర్ అండ్ ఫాదర్, నేను సింగిల్, నాకు ఎవరు లేరని చెప్తున్నాను. సరే వాళ్ళని కొట్టే స్థాయికి నేను తీసుకోపోతాను, నాతో వస్తావు అంటాను. ఆయన డెఫినెట్గా వస్తా పదండి అంటే తీసుకెళ్ళి మిలిటరీ స్కూల్లో జాయిన్ చేస్తాడు ఆ మిలిటరీ పర్సన్. సో చూస్తుండగానే ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ అవుతూనే బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తాడు. బాక్సింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నాడు చాలా సీరియస్గా. బాక్సింగ్ చాలా సీరియస్గా ట్రైనింగ్ తీసుకుంటాడు, అద్భుతంగా ట్రైనింగ్ తీసుకుంటాడు. చూస్తూ ఉండగానే తన ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ ఒక సిస్టమ్ నేర్చుకుంటాడు. ఎడ్యుకేషన్తో పాటు బాక్సింగ్లో అథ్లెటిక్స్ వరకు వెళ్తాడు, చాలా మెడల్స్ కొట్టుకొస్తాడు. బట్ ఆయన డ్రీమ్ ఏంటంటే, ఒక లక్ష్యం ఏంటంటే, ఒక చిన్న డ్రీమ్ ఉంది బిడ్డ, ఏదో ఒక రోజు నేను వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టాలి, లైట్ వెయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టాలని ఒక పెద్ద డ్రీమ్ అన్నట్టు ఆయన. సో ఆ డ్రీమ్ కోసం తను పరిగెత్తున్నాడు. సో ఒకరోజు సడన్గా మీడియా సమావేశం పెడతాడు, ఒలింపిక్స్ మెడల్ కొట్టుకొచ్చినాక ఐ థింక్ ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక అద్భుతమైన ఒక వీరుని కథ బిడ్డ, ఒక సక్సెస్ఫుల్ స్టోరీని మీరు ఖచ్చితంగా మనకు ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇందులో వినాల్సినటువంటి సమయం, రైట్? సో ఒక మీడియా సమావేశం పెట్టి నేను లైట్ వెయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేసామని చెప్తాను. సో దాని ఏముంది, డెఫినెట్గా నేను చెప్తున్నా, దీంట్లో ఈ వరల్డ్ లైట్ వెయిట్ ఛాంపియన్షిప్లో 8వ రౌండ్లో నాకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను నాకౌట్ చేస్తాను చెప్పాడు. అరే అది మీడియా అందరికీ కారణం చేసి, అరే పిచ్చోడా నీకు ఆపోజిట్ పర్సన్ ఎవరో తెలుసా? తెలియదు. సన్నీ లిస్టన్ ఎప్పుడు పేరు విన్నావా అంటే విన్నట్టుంది. సన్నీ లిస్టన్ ఆయనకు తొడంతా లేదు, ఆయన దాంట్లో ఒక 30% రన్నింగ్ పర్సనాలిటీ, ఒక్క పంచ్కి ఎక్కడికో ఎగిరిపోతావు. ఆయన 8వ పంచ్లో 8వ రౌండ్లో నాకౌట్ కొట్టగలుగుతావా? ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు సన్నీ లిస్టన్ గురించి? తెలుసుకో, ఆయన స్టోరీ తెలుసుకో, ఆయన గురించి తెలుసుకో. ఆయన ఇప్పటివరకు 92 రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే 92 టైమ్స్లో ఆల్మోస్ట్ అన్ని నాకౌట్లో ఉంటాయి. సో అట్లాంటి గ్రేట్ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ లైట్ వెయిట్లో ఆయనని 8th రౌండ్లో నాకౌట్. అవి ఇట్ ఇస్ పాసిబుల్ అంటే నాకు అంత తెలియదు. నేను 8th రౌండ్లో నాకౌట్ చేస్తాను. డన్ అయిపోతుంది. ఆ మీడియా సమావేశం అయిపోతుంది. వాళ్ళ కోచ్ దగ్గరికి వెళ్తాడు. సార్ ఇట్లా మీడియా ఇట్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముందు ఇట్లా అనౌన్స్మెంట్ చేసి ఉంటారు. సో మంచిదే, రైట్. ఇప్పుడు నేను ఖచ్చితంగా సన్నీ లిస్టన్ నేను ఓడగొట్టాలి, ఏం చేయాలి సార్? అరే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తాడు వాళ్ళ కోచర్, వాళ్ళ గురువు. ఎగ్జాక్ట్లీ మన లైఫ్లో కూడా మనకి ఇక్కడ ముందున్నటువంటి ఉపాధ్యాయులు చాలా మంచి విషయాలు చాలా చెప్తుంటారు. సమయానికి అనుకుంటున్నా మనం చేసిన మిస్టేక్స్ మనకు పాయింట్ అవుట్ చేసి చెప్తుంటారు. మనకు ఆ టైంలో అర్థం కావు. అవి అర్థమైన రోజు మన జీవితానికి వచ్చేసరికి మన జీవితం అయిపోతుంది, మన చేతిలో జీవితం ఉండదు, లైఫ్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళ గురువు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఇది రాసుకో, నీ రూమ్ అతికించుకోరా పేపర్ మీద, రోజు దాన్ని చూడ అంటాడు. ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. సో గురువు చెప్పినట్టే ఒక పేపర్ మీద రాసుకుంటాడు. ఆయన పడుకునేటటువంటి రూమ్లో వాల్ మీద పేస్ట్ చేసుకుంటాడు, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఆ పర్సన్ ఎవరు? మహమ్మద్ అలీ, 2 times వరల్డ్ ఛాంపియన్. సో ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని చెప్పి రాసుకుంటాడు. ఒక్కసారి ఒక గోడ మీద రాసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు బేట. ఇంకో బాగా మీద రాసుకుంటాడు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ రాసుకుంటాడు, బ్యాక్ రాసుకుంటాడు, సాటిస్ఫాక్షన్ కాదు. ఆయన వెళ్ళేటటువంటి కోచింగ్ వెళ్ళేటటువంటి దారిలో అన్ని చోట్ల ఆకలిస్తాడు, సాటిస్ఫాక్షన్ కాదు. వెళ్ళే ప్రతి చోట, ఈవెన్ వాష్రూమ్లో, బాత్రూంలో కూడా ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఎక్కడ చూసినా అవే స్టిక్కర్స్ పెట్టుకుంటాడు. మొత్తం చూస్తున్నాగానే 10 days అయిపోతుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ 14 స్టార్ట్ అవుతాయి. అనుకున్నట్టుగానే వీరిద్దరే ఫైనల్కి వస్తారు. సన్నీ లిస్టన్ ఆపోజిట్ పర్సన్. సో ఈయన బాక్సింగ్ రింగ్లోకి వెళ్తుంటే చాలా మంది అక్కడ ఆడియన్స్ చూసేవాళ్ళు ఉంటారు కదా, అందరికీ కామెంట్ చేస్తారు, అరే పిచ్చోడా ఎవరితో ఫైట్ చేస్తున్నావు, ఏం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం అవార్డు ఇచ్చినావు, ఏమనుకుంటున్నావు? సరే నువ్వు ఫస్ట్ రౌండ్లో వెనుకొస్తావు తెలుసు, ఏం టెన్షన్ పడకు పై, ఏం టెన్షన్ పడకు, నీకోసం మేము 108 వెహికల్ రెడీగా పెట్టిన, బయట రెడీ ఉంది తీసుకోవడానికి, ఏం టెన్షన్ పడకు, ఇక బయటకు వస్తావు వెళ్ళని చెప్తారంట. ఆడియన్స్ ఒక నిమిషం ఆగుతాడు, ఆగి ఆడియన్స్ ఒక మాట చెప్పారంట, ఎస్ చాలా సంతోషం ఎవ్రీవన్. ఆ వెహికల్ అట్లనే ఉంచండి. ఎందుకో తెలుసా, మీరు చూస్తుండగానే 8th రౌండ్లో నాకౌట్ చేస్తా, అది చూడలేక చాలా మంది మీరు కింద పడిపోతారు. మిమ్మల్ని తీసుకోవడానికి వెహికల్ ఉందా లేదా, దాన్ని ఆన్ చేసే పెట్టండి. చూస్తుండగానే చెప్పారు, ఏం కాన్ఫిడెన్స్ ఉందండి. అట్లాంటి కాన్ఫిడెన్స్ కదా మనం బిల్డ్ చేసుకోవాల్సింది. ఓడుతామా, నెగ్గుతామా, చస్తామా, పోతామా, ఏమైతుందో ఏదైతే జరగని, బట్ అట్లాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి కదా.
ఎంతమంది అట్లాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంటారు ఇక్కడ. దట్స్ అ వెరీ రియల్ కేసెస్. సో ఆ పర్సన్ ఆ కాన్ఫిడెన్స్ చూడండి, నిజంగా బేట చెప్పినట్టే వెళ్తాడు, రింగ్లోకి వెళ్తాడు, ఎగ్జాక్ట్లీ 8th రౌండ్లో నాకౌట్. ఒక్క పంచ్కి సంబంధించిన కుప్పగొలిపోతాడు. అరే వరల్డ్ ఛాంపియన్ ఏమన్నా అద్భుతమా? మెడల్ ఇస్తుంటారు, స్టేజ్ నుంచి గోల్డ్ మెడల్ ఇస్తుంటారు. గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు కూడా ఒక పర్సన్ అంటాడు, అరే అరే ఏదో బై మిస్టేక్ ఏదో జరిగిపోయింది, అక్కడ సంథింగ్ ఏదో జరిగింది, ఎర్రర్ వచ్చింది, నీ తీసుకొని నీ చేతిలో ఓడిపోవడం ఏంది, కింద పడిపోవడం ఏంది, నీకు అదృష్టం బాగా అదృష్టం పోపాయి అని చెప్పాడు. ఎంబడి మరొక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు అదృష్టం కాదు, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఇట్ ఈస్ మై టైటిల్. ఆ టైటిల్ తోటి నేను 8th రౌండ్లో నాకౌట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎగ్జాక్ట్లీ 8 days టైం ఇవ్వండి, ఫస్ట్ పంచ్లో 1వ రౌండ్లోనే నాకౌట్ చేస్తా. ఈ అప్పటిదాకా నాకు ఈ గోల్డ్ మెడల్ వద్దు, నేను రిటర్న్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు చూడైనప్పుడు అందరూ ఎవరికి అర్థం కాదు. ఆ స్టేట్మెంట్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకుంటూ నాకు రిటర్న్ చేసి మళ్ళీ వచ్చేస్తాడు, బ్యాక్ వచ్చేస్తాడు. బ్యాక్ వచ్చేసి ఎవరు అయిపోతాడు, గురువు అయిపోతాడు. సార్ మళ్ళీ ఇట్లా జరిగింది సార్, ఇప్పుడు నాకు నేనేం చేయాలి సార్? అరే నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు, ఇంకేం చేయాల్సిన అవసరం, యూ ఆర్ ద రియల్లీ గ్రేటెస్ట్ పర్సన్, అల్టిమేట్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇప్పుడు ఒకటే, నీలో ఇంటర్నల్గా చాలా స్ట్రెంత్ ఉంది, నీలో ఇంత స్ట్రెంత్ ఉన్న విషయం నాకు కూడా తెలియదు. నీ స్ట్రెంత్ను నమ్ముకో, నీలో ఉన్న నీ బలాలను నమ్ముకో, నీలో ఉన్న నీ కష్టాలను నమ్ముకో, డెఫినెట్లీ విల్ బికమ్ ఏ సక్సెస్ అని చెప్పారు. సో అదే కాన్ఫిడెన్స్ లో ఎగ్జాక్ట్లీ 8th day మళ్ళీ కాంపిటీషన్ లో ఫస్ట్ రౌండ్ లో నాకౌట్ చేస్తారు సంజయ్ ఇస్తాడు, మట్టి కనిపిస్తాడు బెట. సో ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్ అండ్ గ్రేట్ పర్సన్ మహమ్మద్ అలీ, 2 times వరల్డ్ ఛాంపియన్షిప్. అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆయన ధైర్యం, ఆయన నడిచినటువంటి విధానం ఒక అద్భుతం, ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఇట్లాంటి పర్సన్స్ వెరీ వెరీ రేర్ కేసెస్. తన కూతురు, ఇద్దరు డాటర్స్, లైలా అలీ ఖాన్, షీ గాట్ 1 time వరల్డ్ ఛాంపియన్షిప్. ఒకరోజు తన కూతురుని ఇద్దరు తీసుకొని యుఎస్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక వెళ్తుంటాడు. వెళ్ళేటప్పుడు బిఫోర్ డే హోటల్ ఇస్తాడు, హోటల్ ఉంటాడు, హోటల్ బస. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో వీళ్ళిద్దరు మహమ్మద్ అలీ అండ్ వైఫ్ అక్కడ కూర్చుంటారు. వాళ్ళిద్దరు డాటర్స్ వేరే ఊరికే వస్తారు. వాళ్ళ పెద్ద కూతురు లైలా అలీ ఖాన్ చిన్న షార్ట్ వేసుకొని వస్తుంది బెట, అక్కడికి చిన్న షార్ట్ వేసుకొని వస్తాను. సో ఏమన్నాడు, వచ్చి కూర్చుంటుంది, బెట క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ ఇస్తాం, వైట్ ఆడి డెఫినెట్గా ఇస్తాం. మనము మన డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకుంటాం? లాకర్లో కదా డాడీ. బేట పనికి మాలిన కాగితాలు, కలర్తో అద్దిన కాగితాలనే, ఉపయోగం లేని కాగితాలనే మనము లాకర్లో దాచి పెడితే భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని మనం ఎంత భద్రంగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి బేట. ఎస్ డాడీ, మరి ఈ డ్రెస్ కరెక్టేనా అంటే తల దించుకొని వెళ్ళి మళ్ళీ ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంటారు. సో తను జీవితంలో నేర్చుకున్న ప్రతిదీ తన ఫ్యామిలీకి, తన కుటుంబానికి, సమాజానికి, సొసైటీకి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఇన్స్పిరేషన్తో కష్టపడేటువంటి ఒక అద్భుతమైన వీరుని కథ మహమ్మద్ అలీ బేట. అవకాశం ఉంటే చదవండి, ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఎక్స్ట్రాడినరీ స్టోరీ. ఆయన మైక్ టైసన్ లాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా. ఆ తర్వాత ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. డెఫినెట్గా నాకు మీ మీద హోప్స్ ఉన్నాయి బేట. నారాయణలో చదువుకున్న ప్రతి విద్యార్థి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు వాళ్ళు సాధిస్తారు. ఈరోజు ఒక సంకల్పంతో బయటికి వెళ్ళండి. ఆ నేమ్లో ఉంది, చాలాసార్లు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఆ నేమ్లో ఉన్న సంకల్పంతో బయటికి వెళ్ళండి. మీకోసం బయట 150 కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు. 150 కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు. ఆ 150 కోట్ల మందికి ఏమి ఇవ్వాలో డిసైడ్ అవ్వండి. ఎస్, ఇట్స్ ద రైట్ టైం. ఇప్పుడే డిసైడ్ అవ్వండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, ఇప్పుడు డిసైడ్ అవ్వండి. ఏం అవ్వాలి, నేను ఏం ఇవ్వాలనుకుంటున్నా ఈ సొసైటీకి, డిసైడ్ అయ్యి ఆ సంకల్పంతో బయటకు వెళ్ళండి. వాయిస్ ఒక్క వాడు బెట. మనకు ఫ్రెండ్షిప్లో బాగా బోర్ కొట్టినప్పుడు, టైం అయినప్పుడు ఏం చేస్తాం? మూవీకి వెళ్తాం. ఆ మూవీలో 3 hours మనకి మనం ఇమాజినేషన్ చేసుకుంటాం, హీరోగా ఊహించుకుంటాం. అమ్మాయి ఇట్లా ఉండాలి, పుష్ప ఏదని కదా, అంతే కదా. ఇంకా తొందరగా కీక్ ఎక్కాలంటే ఏం చేస్తాం? ఒకటి గుంజుతాం, లేదా ఒక పెగ్గేస్తాం. అమ్మాయి ఇట్లా కీక్ ఎక్కుతాం, మస్తు మజా ఉంటుంది కదా. అరే బాయ్, గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చదువుకునే చదువు కూడా మనకు కిక్కిస్తుంది బాయ్. చాలా మందికి అర్థం కాదు, మనం చదువుకునే చదువు కూడా మనకు కిక్కిస్తుంది. ఆ కిక్కు ఎంబడే ఎక్కుతుంది, ఎట్లా ఎక్కుతుందో నేను అక్కడ నాశనం చేస్తుంది. ఈ కిక్కు స్లోగా ఎక్కుతుంది, ఎక్కిన తర్వాత నేను నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. సో మనం చదువుకున్న ఆ కిక్కు ముందు ఇవన్నీ ఎంత పెట్టాలి అలా రైట్. సో చదువును నమ్ముకోండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, లైఫ్ని సీరియస్గా తీసుకోండి, లైఫ్ తీసుకోకండి.
మీకోసం మీ పేరెంట్స్ చాలా మంది వెయిట్ చేస్తుంది బయట. వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వండి. ఏం చెప్తున్నా? సో